20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. తీసారా? యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరల, మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క సంవత్సరంలో మనకిచ్చినటువంటి వాగ్దానం, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకుడి. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పైన ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పైన ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక దేవుని ఆత్మ మన మధ్య ఉన్నప్పుడు ఆయన ద్వారా ఏవేవి మనకు జరుగుతాయో మనము నేర్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. భయపడాల్సిన అవసరము లేదు. చదివిన వాక్యాన్ని బట్టి ఒక అంశాన్ని నేను, దేవుని ఆత్మను బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే దేవుని ఊపిరి. చెప్పండి, దేవుని ఊపిరి. దేవుని ఊపిరి. ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత జరిగినటువంటి ఒక సందర్భం. శిష్యులు యూదులకు భయపడి వారు బస చేస్తున్నటువంటి ఇంటి తలుపులు వేసుకొని వాళ్ళు అక్కడ దాక్కొని ఉన్నారన్నమాట, వాళ్ళకి భయపడి. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు తలుపులు వేసి ఉండగానే లోపలికి వచ్చాడు. తలుపులు వేసి ఉండగానే లోపలికి వస్తే ఏమనుకుంటారు? చనిపోయిన వాళ్ళు తలుపులు వేసి ఉండగానే లోపలికి వస్తే ఏమనుకుంటారు? దెయ్యం అనుకుంటారు. అలాగనే వాళ్ళు భయంకరంగా భయపడిపోతారనమాట. భయపడబోకండి అని తన చేతులు, కాళ్ళు, గాయాలన్నీ చూపిస్తాడనమాట. ప్రభుని సిలువ వేసిన గాయాలన్నీ చూపిస్తాడు. ఇంకొక సువార్తలో ఏం రాయబడిందంటే, మీకు ఇంకా నమ్మకం లేదు కదా, మీకు ఏమైనా తినే ఉన్నాయంటే అక్కడ కొన్ని చేపలు ఉంటాయి, ఇస్తారు. అప్పుడు ప్రభు తింటాడు అనమాట, వాటిని తింటాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా తింటారా? మన శరీరం లాంటిది ఉండదు కదా. అంటే పునరుద్ధానం చెందిన తర్వాత మన శరీరం అది రెండు విధాలుగా అది
ఉంటుందని మనకు వాక్యాన్ని బట్టి ఉంది. ఇంకా ఎన్ని విధాలుగా ఉండబోతున్నామో మనకు అన్నీ తెలియవు. 2 విధాలుగా ఏంటంటే, ఈ భూమి మీద మనము అన్నీ తింటూ తాగుతూ ఉన్నట్టుగానే ఉండగలదు ఆత్మ. హల్లెలూయా. ఆ దేహం అలాగనే దేవుని సన్నిధిలో దేవునితో పాటు దేవుని దూతలతో పాటు ఈ శరీర సంబంధమైన ఏ ఆహారం తినకుండా కూడా ఉండగలుగుతుంది అనమాట. హల్లెలూయా. అంటే మనుషుల మధ్యలో నివసించగలదు, పరలోకంలో దేవునితో కూడా నివసించగలదు అనమాట. అది మహిమ దేహంకు ఉన్నటువంటి ఆ యొక్క ఉనికి, దాని స్వభావం. అంటే ఆ 2 మాత్రమే మనకు తెలుసు. ఇంకా ఎన్నెన్నో బైబిల్లో ఉన్నాయి, తర్వాత చూస్తాం. ఇప్పుడే మన ఆరాధన మెసేజ్లో కూడా విన్నాం కదా. మనం వాడికి వెళ్ళినప్పుడు మన వల్లే ప్రభు ఉండడం చూస్తాం, ఆనందించబోతున్నాం, పరవశించబోతున్నాం. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది ప్రభు అని. అప్పుడు వాళ్ళతో ప్రభు ఏమన్నాడంటే 22వ వచనం, ఆయన ఈ మాట చెప్పి, అంటే ఏ మాట? 21వ వచనంలో అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. వారి మీద ఊది అంటే ఆయన ఊపిరి ఊదాడు అనమాట. ఆయన ఊపిరి వాళ్ళ మీద ఊదాడు. ఊది ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను పొందుడి అన్న. అప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందారనమాట. పరిశుద్ధాత్మను వాళ్ళు పొందారు. అంటే వాళ్ళ లోపలికి పరిశుద్ధాత్మ వెళ్ళాడు అనమాట. హల్లెలూయా. దేని ద్వారా వెళ్ళాడు? ప్రభు యొక్క ఊపిరి. కాబట్టి ప్రభు యొక్క ఊపిరే పరిశుద్ధాత్మ. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రభు యొక్క ఊపిరే పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే ప్రభు ఊదినప్పుడు వాళ్ళ మీద తన ఊపిరి ఊదినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడ్డారో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఏమొచ్చింది? వాళ్ళు పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. దాక్కు ఉన్నారు కదా భయపడి, ఆ యొక్క భయం పారిపోయింది, ఆ పిరిగితనం పారిపోయింది. ఆ సమయం నుంచి వాళ్ళు బహిరంగంగా బయటికి వచ్చేసారనమాట. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. హల్లెలూయా. వాళ్ళు అప్పటి నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భం మనకేం తెలియజేస్తుంది? దేవుని యొక్క ఆత్మ ద్వారానే ప్రతి భయము పారిపోతుంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి? ప్రతి భయం. మానవుడు ఎలాంటి భయాందోళనలతో ఉంటాడో, పిరిగితనంతో ఉంటాడో, అవన్నీ పారిపోవాలంటే మనము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలండి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మను పొందుకునే ఒక పద్ధతి మనకు కనబడుతుంది. అంటే చాలా పద్ధతులు ఉన్నాయి పరిశుద్ధాత్మను పొందుకునే పద్ధతులు. ఇదొక పద్ధతి. అది ఏంటది? ప్రభు ఊదినప్పుడు. హల్లెలూయా. అంటే ఆయన ఊపిరి ఊదినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డము ఒక పద్ధతి అన్నమాట, ఒక కార్యం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలో, ఈరోజు ఈ సందర్భాన్ని వింటున్నాం కాబట్టి, పరిశుద్ధాత్మను ఇంకా పొందని వాళ్ళు పరిశుద్ధాత్మను మా పైన ఊదు ప్రభువా అని అడగాల. ఏమడగాల? నీ ఊపిరి మా మీద ఊదు ప్రభువా, మేము పరిశుద్ధాత్మను పొందుకుంటాము. హల్లెలూయా అని నమ్మి ప్రభువుని అడిగితే ప్రభు తప్పనిసరిగా ఆయన ఊపిరి ఎవరైతే విశ్వాసంతో అడిగారో వారి మీద ఆయన ఊపుతాడంతే. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత ఎక్కడ లేని ధైర్యం వస్తుంది అన్ని విషయాల్లో. హల్లెలూయా. బ్రతకలేము అనుకున్న విషయాల్లో కూడా ధైర్యం వస్తుంది. హలో, సూసైడ్ చేసుకొని చచ్చిపోతే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా బతకాలనే ధైర్యం వస్తుంది. బతకగలము అని,
చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఎక్కడికైనా పారిపోతే బాగున్నా అనిపించే వాళ్ళకు కూడా పారిపోకుండా నిలబడాలా అనే ధైర్యం వస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఊరు విడిచి వెళ్ళిపోవాలి, ఇంకేదైనా ఊర్లో ఏదో పాచి పని అయినా చేసుకొని బతకాలి, ఇక్కడ ఇంత వైభవంగా ఉంటున్నాయి, ఇప్పుడు అంతా పోగొట్టుకున్నానే, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ నేను తగ్గించుకొని పాచి పనులు చేసుకొని బతికేది, ఒకప్పుడు ఇంత ధనవంతుడుగా శ్రీమంతుడుగా ఉంటున్నాయి, ఇప్పుడు నా ముఖము చల్లటం లేదు, ఎక్కడికన్నా వెళ్ళిపోయి అక్కడ ఏదన్నా చిన్న పని చేసుకొని బతుకుతాను అని అనిపించినా సరే, హల్లెలూయా, పరిశుద్ధాత్మ అభిషేకము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేవుడు మరలా నన్ను నిలబెడతాడన్న ధైర్యం వస్తుంది. దేవుడు మళ్ళా నేను పోగొట్టుకున్నదంతా నాకు మరలా ఇస్తాడనేటటువంటి ధైర్యం వచ్చేస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహింపడు. ఆ విధంగా ఆయన నడిపిస్తాడు మనల్ని. మనలోకి దేవుడు ఊదినటువంటి ఆత్మ ద్వారా అలా నడిపిస్తాడు అనమాట. హల్లెలూయా. ఏదైనా సరే, ఒక వ్యాధి, జబ్బు, రోగము, సమస్య ఏదైనా సరే నేను భయపెడుతూ ఉంటే దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉండడం ద్వారా నీకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా. నేను నిజంగా ఇంత ధైర్యంగా నిలబడి మీతో మాట్లాడడానికి కారణం అదే. నేను నమ్మాను నా కాళ్ళు కుళ్ళిపోవు అని. ఎందుకు నమ్మానంటే, కుళ్ళు చూడని నా ప్రభువు నాలో ఉన్నాడు కదా, నా దేహం ఎందుకు కుళ్ళిపోద్ది అంటే, నా కాలంలో వచ్చిన సమస్యల వల్ల అలాంటి సందేహాన్ని కొంతమంది వ్యక్తపరిచారు. నాతో పరిచర్య చేసే సేవకులే ఒకసారి నేను నారాయణ హాస్పిటల్లో ఆయన ఇన్సులిన్ టెస్ట్ చేస్తానని డాక్టర్ రమ్మంటే దానికోసం వెళ్ళానన్నమాట. నేను అక్కడ అడ్మిట్ అయి ఉన్నానని తెలిసి పాస్టర్స్ వచ్చి నా కాళ్ళు చూసి వాళ్ళన్న మాట ఏంటంటే, డెడ్ స్కిన్ అంటా ఉన్నానమాట. నేను వాళ్ళతో మాట కలపలా. నేను డెడ్ స్కిన్ అంటే మృత చర్మము, చచ్చిన చర్మం అని వాళ్ళు అంటా ఉన్నారు, చెప్పుకుంటా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను మాత్రం వాళ్ళతో ఆమేననలా. హల్లెలూయా. నేనేం నమ్మానంటే, కుళ్ళు చూడని నా ప్రభు నాలో ఉన్నప్పుడు నా శరీరం ఎందుకు కుళ్ళిపోదు అని నేను నమ్మి ఇంత ధైర్యంగా ఉండేది. నేను చప్పలు కొట్టి దేని మహిమ పెడదాం. ప్రైజ్ లార్డ్. నిలబడకూడదని డాక్టర్స్ చెప్తున్నా కానీ నేను నిలబడేది దానికే. మీ వృత్తే మీ కాళ్ళకు ప్రమాదం అని చెప్పినా కూడా నేను నిలబడి ఉండేది అందుకే. హల్లెలూయా. డాక్టర్ చూసి మీరు మీ జాబ్ని సందీప్కి ఇచ్చేసేయండి, మీరు రెస్ట్ తీసుకోండి, అప్పుడు తగ్గిపోతాయని చెప్పాడు. ఆయన ఏమీ చేయలేక చూసి నువ్వు రిటైర్మెంట్ తీసుకో అన్నాడు అనమాట. అప్పుడు చెప్పాను అది కుదరదు డాక్టర్ అంటే ఆయన గమ్ముకున్నాడు. ఇంకా అంటే ఎందుకు చెప్తున్నా, ఎక్కడిది ఇదంతా ధైర్యం? ఎక్కడిది? మనం పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. చమలు కూడా దేని మహిమ పెడతాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు ఏదైనా వ్యాపారాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా భయపడాల్సిన అక్కర్లే. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆహ్వానించండి ఈరోజు. హల్లెలూయా. ప్రభువా, నీ ఊపిరి ఊదునైనా నాకు మీ ఆత్మ కావాలని అడగండి. ఒకవేళ మీ వ్యవసాయాల్లో, మీ వ్యాపారాల్లో ఏమైనా మీరు పోగొట్టుకొని ఇంకెందుకు అనేటటువంటి నిరాశ, నిస్పృహల్లో ఉన్నా సరే, హల్లెలూయా, కొత్త చిగురు అనేది నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చిగురింపజేస్తాడు. దిగులు పడాల్సిన అక్కరే లేదు. పరిశుద్ధాత్మను పొందితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందామంటే నీకు చిగురే. ఆ చిగురుని అలాగా ఉంచడం వల్ల దాన్ని ఆయన పెంచుతాడు, వృద్ధి చేస్తాడు, పుష్పింపజేస్తాడు, మళ్ళా ఫలింపజేస్తాడు. నీ బ్రతుకు ఎడారిలాగా అయిపోయినా సరే, ఇసుక ఎడారిలాగా అయిపోయినా సరే, దాన్ని సస్యశ్యామలంగా దేవుడు చేస్తాడు.
ఎడారుల్లో ఎక్కడైనా సస్యశ్యామలం అనేది సాధ్యమా? ఏదన్నా నదీ తీరాలు, కాలువలు, చెరువులు, నదులు పుష్కలంగా నీరు ఉన్న చోట సస్యశ్యామలంగా ఉంటాం. ఎడారుల్లో ఎక్కడ ఉంటుంది? కానీ ఎడారి పుష్పిస్తుందంట. అబ్బో, అది ఎవరికి సాధ్యం? యెషయా గ్రంథం 35వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. చమలు కూడా దేని మహిమ, ప్రైజ్ అలాడ్. మొత్తం మారిపోతుంది, వాతావరణం మారిపోతుందండి. హల్లెలూయా. ఆఖరికి దేవుని మహిమను కూడా చూస్తామంట పోయి. హల్లెలూయా. దేవుని సన్నిధికి పోయి పరలోకంలో ఆ మహిమలో ఉంటామంట. ఎడారి పుష్పిస్తుందా? సాధ్యమేనా? దేవునికి అది సాధ్యం. మనం నమ్మితే దేవుని యందు మనకును కూడా అది సాధ్యమే. హల్లెలూయా. ఏ విషయంలోనైనా సరే డాక్టర్స్ ఇంకా లాభం లేదు తీసుకొని పోండి అని చెప్పినా సరే, నమ్మితే విశ్వసిస్తే ఆ జబ్బులోనికి, ఆ వ్యాధిలోనికి, ఆ మరణకరమైనటువంటి స్థితిలోనికి దేవా నువ్వు ఊది మీ ఆత్మను పంపు అని అడిగితే విశ్వాసంతో ఆయన ఊదాడనుకో, చచ్చిపోయే శవంలాగా ఉన్న వాళ్ళకి తిరిగి లేస్తుంది. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. చచ్చిపోయిన వాళ్ళనే సమాధిలో నుంచి లేపిన దేవుడు కదా ప్రభువు. ఆయన వాక్కును పంపి లాజర్ని సమాధిలో నుంచి తీసుకొచ్చాడు కదా. ప్రభువుని దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ఆత్మను పంపి మృతుల నుంచి తెచ్చాడు కదా. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. మనలను కూడా రేపు పరిశుద్ధాత్మే మనల్ని మృతుల్లో నుంచి పైకి తెచ్చేది. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ముసలోళ్ళకి బాప్తిసం ఇచ్చా నేను. చాలా ముసలోళ్ళకి, పండు ముసలోళ్ళకి కూడా సువార్త చెప్పి, వాళ్ళల్లో మా మేనత్త కామి, మన పాస్టమ్మ వాళ్ళ అమ్మ కామి, కప్పడపాలెం మా మేనత్త, ఆపాల చిన్నమ్మ అంటారు, ఆమెకి బాప్తిసం ఇచ్చాం. పోతా ఉండేది, బాప్తిసం తీసుకోవాలి అత్తమ్మ అని చెప్తా ఉండేది. నేను సువార్త చెప్పేదనమాట. అలాగే మన పాస్టమ్మ వాళ్ళ అమ్మకు కూడా వాక్యం చదవమని చెప్పేది. వాళ్ళంతా రోమన్ క్యాథలిక్స్ అనమాట. వాళ్ళిద్దరికి కూడా బాప్తిసం ఇచ్చేటటువంటి దాన్ని. ఇంకా చాలామంది ముసలోళ్ళకి బాప్తిసం ఇచ్చాం. హల్లెలూయా. నా ఫ్రెండ్స్కి బాప్తిసం ఇచ్చే ధన్య దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అలాగనే సొంత బంధువుల్లో కొంతమందికి, ఇంకా బయట నుంచి అనేకులకు బాప్తిసం ఇచ్చి ప్రభువులోకి నడిపించేటటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అది ఎలా జరిగిందంటే దేవుడు నన్ను ఏర్పరచుకొని నాకు ఇచ్చిన ఆత్మ అభిషేకం ద్వారా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాను. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మను మనం పొందుకోవడం ద్వారా రేపు మన సమాధిలో నుంచి కూడా మనలను పైకి పునరుద్ధానం కలిగి చేసి తీసుకొచ్చేది కూడా ఆత్మే. హల్లెలూయా. కాబట్టి ఎంత అవసరమో ఆలోచన చేశారా? హల్లెలూయా. అందుకనే రక్షణ ఎంత అవసరమో, రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం అంతా అవసరం.
చాలామందికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు. అవి తర్వాత రోజుల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మను గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ సందర్భాలన్నీ ఒకదాని వెనక మీతో పంచుకుంటాను, దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి. ఈరోజు దేవుని ఊపిరి అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆలోచించడం ఎంత అవసరమో. ఇంకా పెళ్ళిళ్ళు కావని నిరాశతో ఉన్నారా? భయపడకండి. హల్లెలూయా. ఎవరిని ఆహ్వానించాలా? యేసయ్యను అడగాల, మీ ఊపిరి పంపించండి, మీ ఊపిరి ఊదండి, నా బిడ్డ వివాహ కార్యక్రమం జరిగిపోతుంది. హల్లెలూయా. నీ ఊపిరి ఊదండి, నా బిడ్డల నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. చపలు కొడితే మహిమపడతాం. మీ ఊపిరి ఊదండి, నా ఆర్థిక సమస్య పారిపోతుంది, నా దరిద్రత పారిపోతుంది, పేదరికం పారిపోతుంది. నీ ఊపిరి ఊదితే చాలు ప్రభువా. హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ చూసుకునేదానికే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య మనలో ఉన్నాడు అనమాట. చపలు కొట్టి దేని మహిమపడదు. ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన పొందుకుంటే ఆయన నడిపిస్తాడు, ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని విశ్వాసాన్ని కోల్పోకుండా పరిశుద్ధాత్మను మనము బోధమని ప్రభువుని అడగాల. హల్లెలూయా. ఇంకా ఇలాగ అన్నీ చెప్పుకోవచ్చు మనం. ఒకవేళ ఒక పునాదుల వరకు వేసి ఇల్లు ఆపేసుకున్నాం అనుకో, ఇంకేం కడతారు లేదా ఇల్లు అని చెప్పి అందరూ ఎగతాళి చేస్తున్నారా? దిగులు పడబాక. హల్లెలూయా. దిగులు పడద్దు, దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ఇనప కమ్ముల మధ్యలో నిలబడి యేసయ్యను అడుగు, ప్రభువా నీ ఊపిరి ఊదు, ఇవన్నీ స్తంభాలు అయిపోయి మిద్దె మేడలైపోవాలా. హల్లెలూయా. ఆమేన్. మీకు నేను చెప్పాను అనుకుంటా సాక్ష్యం, మన చర్చి కట్టేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరు తెలియదు నేను రాత్రి ఏం చేసేది అని. అప్పుడు మనం అన్ని కాలం చేస్తున్నాము, ప్లింత్ బీమ్ వరకే వేస్తున్నాం అంతే. ఎంతవరకు? అన్ని రాడ్లు కనబడతా ఉన్నాయి, కాలమ్స్ రాడ్లు అనమాట. అందరు నిద్రపోయిన తర్వాత ఒక్కడిని లేచి వచ్చి, దోమలు కదా, తలగొడ్డ చుట్టేసుకొని ఆ మూల నిలబడి, ప్రభా నా కన్నుల ద్వారా నువ్వు చూడు, అవన్నీ పిల్లర్స్ అయిపోవాలా, బిల్డింగ్ అయిపోవాలా తండ్రి, బాల్కనీతో కట్టుకోవాలా. ఇట్లాగనే ఒక్కడనే, ఎవరు ఉండరు, అందరు నిద్రపోతారు, ఒక్కడనే లేచి వచ్చి ఆ మూల, ఇదే మందిరం మూల అంటే వాకిలు దిగతుంగానే అంతా కనబడు, ప్రభువా నా కన్నులతో చూడన్ని కమ్ములే. హల్లెలూయా. అలాగూ దేవుడు మనకు మందిరం అంతా ఇచ్చిందాకా, ఫస్ట్ పోర్షన్ అంతా అయిపోయిందాకా ప్రార్థన చేస్తానే ఉన్నా. హల్లెలూయా. సరే పైన ఆగిపోయింది కదా, అప్పుడు ఏం చేశానంటే ఓపిగ్గా పైకి ఎక్కా. ఓపిగ్గా మన మెట్లలో మా ఇంటి పైన రూము ఆడికెళ్ళి ఆడ నిలబడి, ప్రభువా ఈ పై పోర్షన్ కూడా చూడు, చప్పులు కూడా దేని మహిమపడతాం. ఏది ఒక్కడనే, ఎవరికి తెలియదు, అందరూ నిద్రపోయిన తర్వాత లేచి, ప్రభువా ఈ పై పోర్షన్ కూడా చూడు, అన్ని ఖాళీగా కమ్ములు ఉన్నాయి, ప్రభువా బాల్కనీ పైన అంతా కట్టుకోవాలా, నువ్వు చూస్తే అయిపోద్ది. హల్లెలూయా. ఆయన ఊపిరి ఊస్తే అయిపోద్ది, చప్పులు కూడా దేని మహిమపడతాం. హల్లెలూయా. లేకపోతే ఎవరు కడతారు ఎంత పెద్ద బిల్డింగా? ఎవరు కడతారు? దేవుడు కట్టించాడు మన చేతుల్ని బలపరిచి. చప్పులు కూడా దేని మహిమపడతాం. ఎవరికన్నా చెబితే సాల్మాన్ పాస్టర్ అబద్ధం చెప్తున్నాడు, ఫండ్స్ లేకుండా ఎట్ట కడతాడు అంత బిల్డింగ్ అని. మన చేతుల్ని దేవుడు బలపరిచి కట్టించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రెడ్డి గారి భార్య అడిగిందట మా పెద్ద కోడల్ని, ఇటుపోత చూసి, ఏమే ఎక్కడి నుంచి వచ్చాయి? మా ఇంటికంటే పై పెద్దది కట్టేశారని ఇందంట. ఏంది? మా ఇల్లు చూసావా? మా ఇల్లు కంటే మీ చర్చి చాలా పెద్దది కట్టేశారే, ఎక్కడి నుంచి వచ్చావే? ఫండ్స్ అనిందంట. మేమే కట్టుకున్నాము అమ్మ అన్నంత. అంటే వాళ్ళ బంధువులు అడ్మిట్ అయితే
ఇస్తున్నా. ఎందుకు చెప్తున్నా అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? దేవుడు తన ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ జరిగిస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమ, ప్రైజ్ గాడ్. అదే కదా మనం జకర్యా గ్రంథంలో ఇప్పటికే ధ్యానించాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానన్నాడు. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానవు, చదును భూమి అయిపోతావు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. చదును భూమిగా చేసేది ఆయనే. చదును భూమి అయిపోయి ధూళైపోయిన దాన్ని ఎగరగొట్టేది కూడా ఆయన ఊపిరి ఊదాడంటే అది దుమ్ము ధూళిలాగా ఎగిరిపోతుంది అనమాట. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఆ విషయం రాయబడింది. సకల రాజ్యాలు దంచబడి దుమ్ములాగా ఎగిరిపోతున్నాయంట. ఎలా జరుగుతుంది అది? 2వ అధ్యాయం 32వ వచనం నుండి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు చూడాలి మీరంతా. 732వ పేజీ, పాత నిబంధనలో 732 పేజీ తీయండి, చూడండి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాలు ఇనుపవయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. రాయి గాలి, రాయి గాలి. రాయేమో మన ప్రభు, రాయేమో ప్రభు. హల్లెలూయా. ఆ యొక్క ప్రతిమ వచ్చి రాజ్యాంగాలు అన్నమాట. అంటే బబులోను మహాసామ్రాజ్యం దగ్గర నుంచి ఈ లోకాన్ని ఏలినటువంటి రాజ్యాంగాలు అన్నమాట అవన్నీ. ఇప్పుడు మనం చివరి రాజ్యాంగంలో ఉన్నాం. అంటే ఒక్క రాజ్యాంగం కాదు, ఆ ప్రతిమ యొక్క బొమ్మ పాదములు కొంత మట్టి కొంత ఇనుము అనమాట. కొంత మట్టి ఆ రాజ్యాల్లో ఉన్నాం మనం. అంటే ఒక మట్టి ఇనుము పొసుకుతాయా? హలో, మట్టి ఇనుము కలుస్తాయా? ఆ విధంగా ఒకరొకరికి కలవని రాజ్యాలలో ఉన్నామన్నమాట. ఇప్పుడు ప్రపంచమంతా చూడండి, ఒకరితో ఒకరు కలిసేది లేదు. భయంకరమైనటువంటి పరిస్థితి, చివరి కాలంలో ఉన్నామన్నమాట. అయితే ఒక రోజున ఒక కాలములో చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి పరలోకాన్ని నుంచి వస్తుందంట. ఆయనే మన ప్రభు, మళ్ళా వచ్చే ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడతారు. గొర్రె పిల్లగా వచ్చాడే. హల్లెలూయా. గొర్రె పిల్లగా వచ్చిందా? ఇప్పుడు ఒక పెద్ద రాయిగా వచ్చి ఆ యొక్క బొమ్మ పాదాల మీద పడి దాన్నంతా దంచి పడేసిందంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడతాం. అంటే ఈ లోక రాజ్యాలన్నిటి మీద పడేది చెప్పండి, యేసనే రాయి. హల్లెలూయా. ఆయన మూలకు తలరాయి, ఆయన ఇశ్రాయేలును వెంబడించిన రాయి. ఆ రాయి లేక ఆ బండలో నుంచే నీళ్ళిచ్చిన బండ లేక రాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఇనుము మట్టి పొసకని విధంగా ఉన్నటువంటి రాజ్యాలను మనం చూస్తున్నాం, ప్రభుత్వాలను చూస్తున్నాం. వాటన్నిటిని దంచి పడేస్తుందంట ఆ రాయి పడి. దంచినప్పుడు అది దుమ్ము ధూళైపోయింది. తర్వాత ఒక గాలి వస్తుందంట. ఆ గాలి ఈ ఊపిరి. చప్పలు కొట్టి దేని మైపాడు. హలో, చప్పలు కొట్టండి. చప్పలు కొట్టరేమి? యేసు ప్రభు దంచి పడేస్తే
ఆ దంచి పడేసింది ఇంకా ఉండకుండా గాలి తుడిచేస్తుందంట. అదే రాయబడింది. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకంగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిన. ఈ లోక సంబంధం గాలి కాదు, అది పరిశుద్ధాత్మ గాలి. చెప్పలు కొట్టండి హల్లెలూయా. ఏందో చెప్పండి, పరిశుద్ధాత్మ గాలి. హల్లెలూయా. ఆహ్వానించండి. నీకు అడ్డుగా ఏదైనా పెద్ద బండ ఉందా, పెద్ద పర్వతం ఉందా, ఒక పెద్ద విగ్రహంలాగా నీ సమస్య ఉందా, ఒక పెద్ద భయంకరమైన పిచాచి లాగా నిన్ను బెదిరిస్తా ఉందా, క్రీస్తు అనే ఈ రాయిని ఆహ్వానించు. హల్లెలూయా. ఆయన వస్తాడు, దాన్ని దంచి పడేస్తాడు. ఆయన ఊపిరనే గాలిని ఊతాడు. అదంతా నీకు అసలు కనబడకుండా అయిపోతుంది ప్రియులారా. చప్పలు కొట్టి దేవుని మహింపాడు. దేవుడటి కృప మనకు అందరికి దయచేయను గాక. ఇంకేం చేసేది, ఆపేస్తున్నా. వచ్చే వారం చెప్పుకుంటాం కొరవ ఆయన ఊపిరి గురించి. కానీ ఇప్పుడైనా అర్థమైంది, కొంచెమైనా అర్థమైందా? భయపడకండి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంటే జరిగే క్రియలయ్యే. హల్లెలూయా. దేనికి భయపడద్దు. చావాల్సిన అక్కర్లే, పారిపోవలసిన అక్కర్లే, దిగులు పడి కూర్చోవలసిన అక్కర్లే. డాక్టర్స్ చెప్పే వాటికి మించిన ఆలోచన దేవుంది. చప్పులు కొట్టి దేవుడు దైవాలోచన తీసుకుందాం, ధైర్యంగా బ్రతుకుదాం. హల్లెలూయా. దేవుని చిత్తానికి అప్పగించుకొని బ్రతుకుదాం. అలాగ బతికి మనము మహిమలో ప్రభువును చూడాలా. అలా చూడాలంటే ఆ యొక్క రాయిని ఆహ్వానించాల్సిందే, గాలిని అంటే రాయిని ఆహ్వానిస్తే చాలు, ఆ రాయే గాలిని కూడా ఊదేది. అంటే మన ప్రభువే ఊదేది. సమస్తం శూన్యం అడ్డే లేకుండా చేస్తాము. ఏ విషయంలో కూడా భయపడద్దు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒక్కసారి తలంచి, ఏ విషయంలోనైనా నువ్వు భయపడుతూ ఉన్నావేమో, భయపడబాక, దిగులు పడబాక. దయచేసి ఏమి జంకవద్దు. నువ్వు అసలు ఏ విషయంలోనైనా విశ్వాసంతో ఏదైనా నువ్వు ప్రారంభించు. మళ్ళీ ఇంతవరకు నువ్వు అనేక ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, అనేక విషయాలను ఓడిపోయి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ అనే ఊపిరిని ప్రభు ద్వారా ఆహ్వానించుకొని ఇప్పుడు స్టార్ట్ చేయి ఒక న్యూ బిజినెస్. లేకపోతే నువ్వు చేస్తున్న వ్యాపారమే మళ్ళా స్టార్ట్ చేయి విశ్వాసంతో. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ ఫెయిల్ అయిపోయావో అక్కడే నువ్వు విన్ అవుతావు. ఎక్కడ ఓడిపోయావో అక్కడే విజయం పొందుతావు. యోసేపు ఎక్కడ హింసించబడ్డాడో, చెరసాల్లో వేయబడ్డాడో అదే చోట సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ప్రియులరా, యోసేపు దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. రబాబా శక్కరబాబా. ఓడిపోము, భయపడకండి. పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. పాపాలు చేయకండి, పాపాలు మానండి, పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. మీ టర్న్ మారిపోతుంది. అంతే, అద్భుత రీతిగా మారిపోతుంది. ఎవరు ఊహించలేనంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతుంది. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా, ఇప్పటి వరకు మాలో అనేక మందిలో నాయనా మీ ఆత్మను ఊదారు. మీ ఆత్మను మేము అనుభవిస్తున్నాం. ఈరోజు ఎవరైతే విశ్వాసంతో అడుగుతున్నారో వారిలో కూడా ప్రభువా మీ ఊపిరి ఊది మీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటికే మీ ఊపిరి ద్వారా పరిశుద్ధాత్మను పొందినటువంటి ఆయన మేమందరము ఆ ఆత్మను దుఃఖపెట్టకుండా, ఆత్మను అర్పకుండా, మీ ఆత్మను పరిశుద్ధాత్మను అనుసరించి నడుస్తూ, చిగురిస్తూ, పుష్పిస్తూ, ఫలిస్తూ
అంతకంతకు వర్ధిల్లడానికి మీ కృప దయచేయండి. అలాగునైనా మీ మహిమను చూచి అంతగా మీ రాజ్యానికి వచ్చి, మీ సన్నిధికి వచ్చి, పరలోకములో మీ మహిమలో మేము పరవశించే వాళ్ళుగా చేయమని ప్రభువా, ఎవరైనా దేని విషయంలోనైనా భయపడి వణికిపోతూ ఉంటే ధైర్యపరచునైనా, మీ ఆత్మ ద్వారా ధైర్యపరచునాయి. ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని ఉంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడిని చిగిరింపజేస్తాడన్న ఒక ధైర్యం మీ ఆత్మనిచ్చి మీ ఆత్మ ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా పారిపోవాలని ఉంటే ప్రభువా, పారిపోవాలని అవసరం లేదు, నువ్వు ఉన్న చోటనే నిన్ను దేవుడు దీవిస్తాడన్నటువంటి విశ్వాసము మీ ఆత్మ ద్వారా కలిగించున్నాయి. ప్రభువా, మీ నమ్మదగిన హస్తాలకు అప్పగించుకొని ప్రార్థిస్తూ ఇంకా నాయన వ్యాధి బాధల్లో, శోధనల్లో రకరకాలుగా ప్రభువా, అలాగనే ప్రభువా, భర్తను కోల్పోయిన వాళ్ళు, భార్యను కోల్పోయిన వాళ్ళు, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు నిరాశ చెందకుండా నాయనా మీ ఆత్మని నింపి వాళ్ళని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మీరున్నారని ప్రభు, మీ ఆత్మ మా మధ్య ఉన్నది, మీ ఆత్మ మాలో ఉన్నాడు, భయపడాల్సిన అక్కర్లేదు, అన్నీ ఆయన చూసుకుంటాడన్న నిరీక్షణ విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసై నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు